మార్నింగ్ నుంచి కంటిన్యూస్‌గా ఇంటర్వ్యూస్ ఇచ్చైతే అలసిపోయి ఉంటారు. ఇది ఇంటర్వ్యూ కన్నా కూడా లెట్స్ మేక్ ఇట్ అ రౌండ్ టేబుల్ డిస్కషన్ Yeah. బిట్వీన్ ఫ్రెండ్స్. Done. సార్ ఫస్ట్ థింగ్ గుడ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ అగైన్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్. థ్యాంక్ యూ. స్ట్రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ మీకున్న ఏదైతే మీ ఫిల్మోగ్రఫీలో ఉన్న మీ ట్యాగ్ ఏదైతే ఉండిందో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ ఎ కమ్బ్యాక్ ఫిల్మ్. ఓకే. జనరల్గా ఎవరైనా మనం కంబ్యాక్ ఇద్దామని అనుకున్నప్పుడు ఎవరైనా కూడా దే గో టు దేర్ స్ట్రాంగ్ పాయింట్ ఆర్ దేర్ స్ట్రాంగ్ కోర్ ఏరియా, బట్ యూ చోజ్ ఎ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. what is that one point in this subject which like made you to okay this is a good for me to come back ani? త్రిమూర్తులు's క్యారెక్టర్. Trimurti. యా, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ టిపికల్ క్యారెక్టర్. ఐ లైక్ ఇట్ అ లాట్, అందుకని చేయటం జరిగింది. ఐ మీన్ రషెస్ ఏదైతే టీజర్ కానీ ఇప్పుడు మనం చూసిన ఏదైతే కట్స్ ఉన్నాయో అందులో చూస్తే దట్ క్యారెక్టర్ యాక్చువల్లీ హ్యాస్ ఎవ్రీథింగ్, దట్ ఫనీ అండ్ సీరియస్నెస్, యాక్షన్, రొమాంటిక్ అండ్ దెన్ ఫ్యామిలీ యాంగిల్ అన్నీ ఉన్నాయి. యా, సో ఫిల్మ్ వచ్చేసరికి ఈచ్ పార్ట్ అన్నీ సమపాలంగా అన్నీ ఉంటాయా లేకపోతే యాక్షన్ పార్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుందా? నో, అట్లా ఉండదు. స్టోరీ పార్ట్ డామినేట్ చేస్తుంది, మిగతా అన్ని సంపాళ్ళు ఇంక్లూడింగ్ యాక్షన్. సో ఇప్పుడు ఆఫ్ బిట్ మనం మామూలుగా ఇది రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా వీ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో జనరల్గా ఇప్పుడు మీరు ఈ మూవీకి ప్రొడ్యూసర్ కమ్ హీరో, సో ఈయన ఫస్ట్ టైం హీఈస్ డెబ్యూయింగ్ విత్ యూ. ఏదైనా ఒక పాయింట్లో ఆయన చెప్పేది మీకు కన్విన్సింగ్ అవ్వట్లేదు, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ హిమ్ దట్ ఇది వద్దు అన్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా? ఏదైనా ఒక సీన్లో కానీ ఏదైనా ఒక షూటింగ్ డే ఎక్స్పీరియన్స్లో కానీ? విత్ కమల్ ఇట్ వాజ్ ఆల్వేస్ ఇంటరాక్టివ్. కమల్ ఈజ్ వెరీ స్పోర్టివ్ గై, అండ్ మనం ఏదన్నా ఇది కాదంటే హీల్ కమ్ అప్ విత్ ఎన్ ఐడియా ఆర్ హీల్ కన్విన్స్ యూ. సో చాలాసార్లు కన్విన్స్ చేయటం జరిగింది. ఒక్కోసారి ఇట్లా కాదు కదా కమల్ అంటే హీల్ కమ్ అప్ విత్ అ బెటర్ వర్షన్ ఆఫ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో దట్ వే హీ ఈజ్ వెరీ గుడ్. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈయనతో ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన మొత్తం ఎనాక్ట్ చేసి చూపించారు. యా, మోర్ దెన్ ఎ డైరెక్టర్ హీ యాక్చువల్లీ ఎనాక్టెడ్ ద సీన్స్ అండ్ హీ గేవ్ మీ అ కంప్లీట్ సమ్మరీ. సెట్కి వెళ్ళే ముందు కొంచెం భయపడ్డాను ఫస్ట్, ఇంత క్లారిటీగా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విల్ ఐ బి ఏబుల్ టు డూ దట్ అని చెప్పేసి. హౌ డిఫరెంట్ వాజ్ హీ వెన్ హీ వాజ్ సిట్టింగ్ విత్ ద డిస్కషన్స్ అండ్ ఆన్ సెట్? See, that is the advantage. Kamal ఏంటంటే he himself is an actor కాబట్టి he can enact and give a right modulation of the dialogue and the feel. Yes. So almost మనకు సినిమా చూసినట్టే ఉంటుంది ఈవెన్ నరేషన్. సో దట్ హ్యాస్ బీన్ అ బిగ్ అడ్వాంటేజ్ బికాస్ నేను యాక్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఐ డెంట్ హ్యావ్ టు గో త్రూ ఇట్ ఫ్రెష్గా. ఎంత డిస్కషన్లో 1 year ఆఫ్టర్ డిస్కషన్లో వాట్ క్యారెక్టర్ ఈ నరేటెడ్, డైలాగ్స్ ఈ నరేటెడ్, అది బాగా డైజెస్ట్ అయిపోయింది. మామూలుగా పెద్ద యాక్టర్స్ కొంతమంది చెప్తుంటారు డైరెక్టర్ గారే చేసి చూపిస్తారు ఏదని చెప్పేసి అన్నప్పుడు అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇంతో అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎంత మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్పడం వల్ల చాలా వరకు ఈజీ అయింది మనం చేసిన. నాకు కూడా అంతే, బికాస్ నేను సెట్లో కాకపోయినా బిఫోర్ నరేసినప్పుడు విన్నాను కాబట్టి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కానించి ఎట్లా అనేది ఐ సా హిమ్ సో మెనీ టైమ్స్ అండ్ యాక్టెడ్. సో నాకు అది మైండ్లో ఉండిపోయింది. సో ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ ఆన్ ద సెట్స్. అమేజింగ్. సెట్లో ఆబ్వియస్గా షూట్ స్ట్రెస్ కానీ ఇది కానీ చాలా ఉంటుంది. లైక్ మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుతుంటుంది. సో అలాంటి సినారియోస్లో ఎనీ వన్ సినారియో వేర్ యూ yelled at him or something went very bad or very wrong in a day? There was nothing that went very bad. ఎప్పుడు అరవలేదు కూడా. ఐ డోంట్ థింక్ ఐ హావ్ షౌటెడ్ అట్ హిమ్ ఆర్ ఈవెన్ కొంచెం టెన్షన్లో ఏమన్నా కొంచెం అట్లా ఉందేమో కానీ, బట్ ఐ నెవర్ షౌటెడ్ అట్ హిమ్. But there was situations when work was not working out the way and time limits, deadlines లేకపోతే అట్లా ఉన్నప్పుడు we never shouted or argued with each other, with anybody on the sets. We immediately would come up with a contingency plan అంటారు కదా, ఇమీడియట్గా దాన్ని మార్చి how to better it చూసేవాడు. సో మీరు హౌ వాజ్ ది జర్నీ ఓవరాల్? సార్తో ట్రావెల్ చేశారు కదా, మూవీ ఇప్పుడు కంప్లీట్ అయింది, ఈజ్ అబౌట్ టు రిలీజ్. హౌ వాజ్ ది జర్నీ? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అర్థం కావట్లేదు భయ్య అసలుకి. ఎందుకంటే కథ రాసుకోవడం అదంతా ఒక స్టెచ్, తీయడము. ఇప్పుడు సినిమా రిలీజ్కి ఇంకొక వారంలో సినిమా రిలీజ్ అంటేనే అసలేమో తెలియట్లేదు. అంటే టైం ఇంత ఫాస్ట్గా అయిపోయింది, ఆల్మోస్ట్ 2 years అయిపోయిందా. సో ఇట్స్ లైక్ సినిమా రిలీజ్ అవుతున్న ఒక టెన్షన్ కన్నా కొంచెం బాధ ఉంది. అయిపోయింది అప్పుడే, సార్తో డిస్కషన్స్ అయిపోయింది, అన్నీ
ఇంకా మాకు కలవడం ఉండదా? సో ఆ బాధ ఎక్కువైంది. బికాస్ దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ జర్నీ. అండ్ డెబ్యూ డైరెక్టర్కి ఇంత ఎక్స్పీరియన్స్ యాక్టర్ సార్ రైటింగ్లోనే కాదు, ఇంక్లూడింగ్ ఆ సెట్లో ఎలా డైరెక్ట్ చేసేటప్పుడు కానీ, అండ్ క్లారిటీ విషయంలో ఈ క్లారిటీ కాన్ఫిడెన్స్ అనేది సార్ చాలా నేర్చుకున్నాను అనమాట. యాక్చువల్లీ హీ వాజ్ లైక్ అ బుక్. మీరు ఇంత చదువు నువ్వు అంత తీసుకుంటున్న నాలెడ్జ్ అనమాట. సో ఒక డెబ్యూ డైరెక్టర్కి నాకు చాలా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది అనమాట. ఈ జర్నీ ఆగిపోతుందా? నేను అప్పుడే సార్తో అన్నా, సార్ ఇంకొక సినిమా చేద్దాం సార్, నెక్స్ట్ టైం ఇంకొంచెం హెవీగా చేద్దాం సార్, ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం అని. సో ఇట్స్ అమేజింగ్ జర్నీ అండ్ చాలా నాలెడ్జ్ఫుల్ జర్నీ నాకు. ఇట్స్ లైక్ స్కూల్ నాకు ఇప్పుడు చెప్పాలంటే. ఇప్పుడు కొంచెం ఆఫ్ ట్రాక్గా లైక్ మీరు ఎప్పుడు సార్కి చెప్పాలి ఇది, అరే నేను చెప్పలేకపోయాను అనుకున్న పాయింట్ ఏదైనా ఉందా? ఇప్పుడు సినిమా ఎలాగ అయిపోయింది, సో యూ కెన్ ఎక్స్ప్రెస్ లైక్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ యూ డింట్ ఎక్స్ప్రెస్ ఆర్ యూ డి నాట్ గెట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్. అసలు అలాంటి ఛాన్స్ ఏం లేవు భయ్య. అంటే నా పైత్యం అంతా నేను చూపించేవాడిని స్కూల్లో. పాపం సార్ బాగా ఓపిక్గా వినేవాళ్ళు. మొత్తం వినేసి అప్పుడు నీట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది ఎందుకు వర్కౌట్ కాదు, ఇది ఎందుకు వర్కౌట్ కాదు. మ్యాక్సిమం సార్ భరించారు. కొన్ని సార్కి ఇంకొంచెం బెటర్గా చెప్తే బాగుంటుందేమో, ఇంకొంచెం ఒప్పిద్దామని చెప్పి చాలా ఉండేది నాకు. కొంచెం టైం గడిచిన తర్వాత నాకు అర్థం, ఓకే సార్ చెప్పింది కరెక్టే, మనం చెప్పడం బెటర్ అయిందని. ఇప్పుడు సార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ హీరో ఫర్ దిస్ ఫిల్మ్. సో ఆ రెండు క్యారెక్టర్స్లో విచ్ వాజ్ మోర్ డామినెంట్ ఆన్ ది సెట్? డామినెంట్ అంటే నాకు అంటే సార్ ఎప్పుడు నాకు ప్రొడ్యూసర్ లాగా ఎప్పుడు అనిపించలే. సో మీరు అనుకున్న మీకు అన్ని రిసోర్సెస్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా చాలా పర్ఫెక్ట్. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్, హ్యాపీగా. అసలు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు అసలు. సో డామినెంట్ అంటే లైక్ ఫ్రెండ్స్ లాగే ఉండేది బ్రో. అంటే ఇప్పుడు ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ ఒక పర్సన్ ఫ్రెండ్స్ తో ఒకలా ఉంటాడు, ఇంట్లో ఒకలా ఉంటాడు. సో అలాగా సార్ అన్ని చోట్ల ఒకేలా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, విచ్ వాజ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్? టఫెస్ట్ పార్ట్ కాదు, బట్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వలీ టఫ్ ఈక్వలీ టఫ్ యాజ్ మేకింగ్. యా, దీస్ డేస్ సో యా, షూట్ అయిపోయాక అది రిలీజ్ చేయడం కూడా అంతే. రిలీజ్ అనే కాదు, ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా కూడా, బికాస్ దేర్ యూ కెన్ గెట్ ద డీటెయిల్స్, దేర్ యూ కెన్ అవాయిడ్ ద థింగ్స్ దట్ యూ డోంట్ వాంట్. సో ఇట్ వాజ్ అ నంబర్ ఆఫ్ చెక్స్ అండ్ రీచెక్స్ అట్లా. యా, ఇట్ వాజ్ అ నైస్ థింగ్, బట్ డీటెయిల్ ఎక్కువైంది. మీకు అంత బాగా తెలుగు వచ్చని నాకు టీజర్ లాంచ్ లోనే అర్థమైంది. అవునా? ఎందుకు? అంటే అంతకుముందు వరకు లైక్ సోషల్ మీడియాలో కానీ అదర్ ఫిల్మ్ ఈవెంట్స్ లో చూసినప్పుడు లైక్ ఎప్పుడు తెలుగు మాట్లాడేది గమనించలేదు నేను. యాక్చువల్లీ టీజర్ లాంచ్ లో ఫస్ట్ షాక్, ఏంటి ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అవునా? అందరికి మామూలుగా తెలుసు నాకు తెలుగు వచ్చు. సో దీని డబ్బింగ్ మీరే చెప్పారా? ఎస్. అవునా? ఎస్, అమేజింగ్, సూపర్. నేనే చెప్పా డబ్బింగ్. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. లైక్ యువర్ వాయిస్? I love my voice. Yeah, we all love myself. That's always there. But pronunciation ki there I was little bit underconfident, but these people have so much of patience, more than me. ఎందుకంటే డబ్బింగ్కి ఫస్ట్ డే వెళ్ళాను ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిన తర్వాత ఒక సీన్ చూసా. సో సీన్ చూసిన తర్వాత ఒక్కసారి చేసిన తర్వాత నాకు మొత్తం కాన్ఫిడెన్స్ పోయింది. ఫుల్ పోయింది కాదు, ఫుల్ పోయింది. బట్ సార్ దే పుష్డ్ మీ సో మచ్. దే ఆర్ లైక్, నో యూ విల్ డూ ఇట్. నీ వాయిస్కి ఉంది, ఆ బేస్ ఉంది, అంత సాఫ్ట్గా కూడా కాదు, అంత హార్ష్గా కూడా కాదు, నువ్వే చేయాలి. వీ ట్రైడ్ విత్ సమ్మన్ ఎల్స్ బట్ ఇట్స్ నాట్ గోయింగ్. యువర్ వాయిస్ ఈజ్ ఓన్లీ గుడ్ వాట్ వీ షాట్. సో ఐ ట్రైడ్ అగైన్. వన్ సీన్ ఐ డిడ్ అండ్ ఇట్ వాస్ బ్యాడ్ ఓన్లీ. అకార్డింగ్ టు మీ ఇట్ వాస్ బ్యాడ్. Second time when I came, I was little bit more confident. Okay. And ఒకసారి కొంచెం 1 hour అయిపోయిన తర్వాత I was like, now I'm confident. Then I was on top of the world. After every shot, not every scene also, not every line also. After like 2-3 words, I used to turn back and look at them. Like expression. How am I doing? బాగుంది అంటే కూడా ఇంకా కావాలి, పవర్ కావాలి. అయితే ఫస్ట్ ఇది చెప్దాం ప్రాపర్ గా, లైక్ ఆడియన్స్ కి. ఈ సినిమాకి రాశి సింగ్ గారు ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఇట్స్ హర్ ఓన్ వాయిస్. అంటే we tried other voices. Authenticity that Lakshmi's characters was not being Lakshmi, because మేము ట్రాక్ ఇది అన్నాం కదా, డైలాగ్స్, ఆ మాడ్యులేషన్, ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్ అండ్ వెరీ న్యాచురల్.
అది డబ్బింగ్ చెప్పిస్తే ఏమవుతుందంటే కొంచెం సింథటిక్ Original is- ఫీల్ వస్తుంది. సో వీ థాట్ రాశీస్ వాయిస్ ఈస్ గుడ్ అండ్ షీ క్యాన్ డూ ఇట్ అని. సో ఇప్పటి వరకు అయితే మీరు పోర్ట్రే చేసిన క్యారెక్టర్స్ కానీ 3 రోజెస్ ఆర్ ఇట్ వాజ్ ఆల్ లైక్ డిఫరెంట్ different, కైండ్ very ఆఫ్ different. వేరియేషన్స్. Yes, లైక్ yes, yes. ఈ పిక్చర్ వచ్చేటప్పటికి ఇట్స్ కంప్లీట్ మీ క్యారెక్టర్ వచ్చేసి సార్కి వైఫ్ క్యారెక్టర్ ఇట్స్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్. సో వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ విచ్ మేడ్ యూ టు యాక్సెప్ట్ దిస్ రోల్ ఇన్ ద మూవీ? వాట్ ఎగ్జైటెడ్ యూ ఇన్ దిస్? I actually, from quite some time, I wanted to do something which shows my organic self more than the made up one. From a very long time. Now there are some characters demands to do certain things, certain costumes, certain hair or makeup or whatever. And some scenes, the director and the producers, they have a vision. And I wanted to come out of my comfort zone and do something out of my vision, not through my vision. What you see in promotions is my vision. So I will stick to that and I will always look the same. If I have even this bit of, if I disturb the process, even in 3 Roses or in other movies, some things are added always from my side. All the heroines add, right? We all have our own preferences. But I wanted to do something where I leave my preference and they don't even consider it. And they didn't consider, for sure. Nothing. They considered nothing. మీరు కన్ఫర్మ్ చేయాలి. No, they considered nothing. Even if I say this blouse is not going with this saree, they're like, no, this is good. So this way you look like the character completely. And that's what I liked. I wanted to do something from a very long time where I look like someone else and I look like the character, behave like that, perform like that, and very, very natural. Sometimes some films, the character is natural, it's written natural, but then it doesn't come up like that later on. So the credit goes to director Garu. He has and he had clarity from day one. Even if I had doubts or even if sir was adding something or I was adding something, he had clarity. No, this is my Lakshmi and this is what she's going to be. That's also one of the reasons for me to accept this, the clarity. అమేజింగ్. మీ ఇన్స్టా హ్యాండిల్ ఏదైతే పేరు రియల్ రాశి అండ్ లక్ష్మి క్యారెక్టర్, హౌ రియల్ రాశి ఆర్ లక్ష్మి మ్యాచెస్? లైక్ ఎనీ సిమిలారిటీస్ బిట్వీన్ దీస్ టూ క్యారెక్టర్స్? I think the soul is pure, Rashi's and Lakshmi's. That's the whole. Okay, our souls are impure. Offline and online. Soul is pure. Amazing. They both are so like giving and so helping and like supporting. Rashi is also like that, Lakshmi is also like that. But again, if you ask about the outer personality, then there is a lot of difference. वो जो कॉस्ट्यूम है, सॉरी हिंदी వచ్చేస్తుంది, మీరు హిందీ మాట్లాడతారు. ఎందుకు హిందీ మాట్లాడుతున్నారు మీరు? అసలు ఇది తెలుగు మూవీ తెలుగులోనే తెలీదా? మాట్లాడతారు. ఇది తెలుగు మూవీ, మీరు Yeah, హైదరాబాద్ లో ఉన్నారు, Yeah, yeah, ఎందుకు yeah. హిందీ తెలుగులోనే మాట్లాడుతున్నారు మాట్లాడతారు. మీరు? నాకు So, హిందీ అదే రాదు. కాస్ట్యూమ్ వేసుకుని ఎప్పుడైనా లైక్ మీ లక్ష్మి రెగ్యులర్, నాకు హిందీ రాదు. ఇప్పుడు నేను లక్ష్మి కాదు కదా. సో అదే కాస్ట్యూమ్ లో ఎప్పుడైనా లైక్ ఫర్ ఫెస్టివల్స్ ఆర్ సంథింగ్ సిమిలర్ కాస్ట్యూమ్ డిడ్ యు వేర్? First time I wore on look test day and Oh. last time on shoot day. దట్స్ ఇట్. That's it. So it's very exclusive. If you want to see, you have to watch the film. Exclusive. సూపర్. సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. లైక్ ఒక రెగ్యులర్ ఫిల్మ్ అంటే లైక్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం ఆర్ సమ్ థ్రిల్లర్ ఫిలిమ్స్కి అండ్ దెన్ వర్కింగ్ ఫర్ ఎ కంప్లీట్ కమర్షియల్ ఫిలింకి ది షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిఓపి ఎక్స్పీరియన్స్ వేరీస్. సో హౌ ఛాలెంజింగ్ వాజ్ దిస్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు? Other than natural disaster, I mean, like, you know, natural calamities, Tappa, there was not a big challenge. It was actually like, you know, like Kamal Garu and Sir, everybody had proper clarity what they want. So it was like pre-production, baga heavy chesam. Like, you know, I used to go to the office every day and do stuff. On shoot, it was just like, you know, okay, just go and execute it. అండ్ సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ టైం ఉండేసరికి ఓకే ఆ సీన్ కూడా షూట్ చేసేద్దాం. ఇట్ వాజ్ లైక్ దట్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్లో ఆల్ ది 3 సాంగ్స్, టైటిల్ ట్రాక్ అండ్ దెన్ ది లవ్ ట్రాక్ అండ్ దెన్ ది ఐటమ్ సాంగ్. సో నేను మీతో వర్క్ చేశాను కాబట్టి ఐ నో దట్ హౌ మచ్ ఇంట్రోవర్ట్ యు ఆర్. సో షూటింగ్ అ లవ్ సాంగ్ ఈస్ ఫైన్ అండ్ ద టైటిల్ సాంగ్ ఈజ్ ఆల్సో ఫైన్. హౌ కంఫర్టబుల్ వేర్ యూ షూటింగ్ దట్ ఐటమ్ సాంగ్? Special song.
ఇది జనరల్ గా The world మనము has become very sensitive నో now. జనరల్లీ ఇది మనం పర్ఫామ్ చేసిన హీరోయిన్ ని యాక్టర్స్ ని అడుగుతాం లైక్ హౌ కంఫర్టబుల్ వెరీ ఫర్ బికాస్ ఐ వాంటెడ్ టు ఆస్క్ హిమ్ బికాస్ హీస్ వెరీ మచ్ ఇంట్రోవర్ట్. కానీ ఆ సాంగ్ చూస్తే మాత్రం లైక్ ప్రాపర్ ఐటమ్ సాంగ్ అండ్ వెరీ మంచిగానే ఉంది కదా హాట్ గా angles. చాలా మంచిగా ప్రాపర్ గా angles తీశారు. సో పెట్టారు. ఎంజాయ్ చేస్తుంది సార్. ఎంజాయ్ చేస్తుంది సార్. మంచి మంచి యాంగిల్స్ షేర్ పెట్టారు. యువర్ మంచి మంచి యాంగిల్స్ పెట్టారు. అదే చెప్పబోతున్నారు. But it's tasteful. It wasn't vulgar. No. But yeah, ఇట్స్ గ్లామరస్ వి కెన్ సే. yeah, it was glamorous. It's very good. That It was was- it intention was to required. like, you Yes. know, to Even have a she nice danced celebrity very song. Mm. Yeah. So Yeah. how was the experience shooting for that song? It was just like any other shoot. It was nothing special. Like my boys also, we were just concentrating on lighting and like, you know, time. We have to shoot the whole lyric, and we had to shoot one more scene also. So Very nice. our concentration was like, let's wrap it up very fast. So my only target was take as many less takes as possible. ఇందాక మనం కింద మాట్లాడుకుంటున్నప్పుడు మన టీం అంటున్నారు కదా లైక్ ఇప్పుడు ప్రాపర్గా ఒక సీన్ కానీ సాంగ్ కానీ కెమెరా యాంగిల్ ఇలా పెట్టాలి ఇలా చేయాలి అన్నది డైరెక్టర్ గారు డిసైడ్ చేస్తారా లేకపోతే డిఓపి గారు డిసైడ్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళకు డౌట్ వచ్చింది కదా. జనరల్ ఆడియన్స్కి వచ్చే డౌట్ అయి ఉండొచ్చు. సో యూ బోత్ కెన్ క్లారిఫై లైక్ ఎనీ డే ఆర్ ఎనీ సీన్ వేర్ యూ అంటే మీ ఐడియాస్ మ్యాచ్ అవ్వలేదు ఆర్ సమ్వేర్ ఇట్ డింట్ వర్క్డ్ అవుట్ అన్నప్పుడు కామన్ గ్రౌండ్ ఎలా వచ్చారు? For this song or the full In general, for the whole in general, it was not much of a this thing. Like, you know, since our pre-production was little solid, on set kuda, if they were like, you know, like I'm saying it for him, he used to blindly trust me. Whatever I say, he'll be like, okay, bro. Because he knows whatever I say, there's a reason why he said it. So if frame koncham off balance unte, I'll tell koncham because character is slightly off balance, so let it. Then I'll show it to him. He'll be like, I love it. So there was never a conflict. ఓకే. Conflict was mostly about like, you know, more number of shots. And the costumes? Huh? Costumes part? Costumes, nothing. Nice. Because see, the thing is, we generally కొంచెం art wise చూస్తే we take ఈ కలర్ బాగుంటుంది ఈ కలర్ బాగుంటుంది, but we have to get into the psyche of the characters. No, this character won't wear that. Like when she said, like, you know, this blouse is not correct. So Lakshmi is not fashionable. So we had to choose, like, you know, no, this color and this color only. Atla. So how the experience of Gen Z working for millennials? I'm a Gen Z. I am actually So आप Gen- I mean, మీరు Gen Z ఏ కదా? stuck between Gen Z and millennials. She's a cusp. ఓకే. Somewhere stuck between. సో మీకు ఈ మూవీ కాల్ వచ్చినప్పుడు లైక్ డిడ్ యూ గో అండ్ వాచ్ సర్ మూవీస్ ఏదైనా పిక్ చేసుకుని చూసారా లేకపోతే ముందు చూసారా అసలు? No. Sir, first time I watched Transfer 3 Murtulu only. And I was very much impressed. Then you should watch couple of his movies. He told me to watch now, Piri, and I'll watch it. Because those songs అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం Songs I చెప్తాను కాదు. watched. జనరలీ నా ఫేవరెట్ ఆల్బమ్ అయితే మనసిచ్చు చూడు ఇస్ లైక్ ఫర్ ఎవర్ ఫేవరెట్ ఆల్బమ్. దట్ సీన్స్ రవితేజ గారితో మీది కానీ ఆ కాంబినేషన్ కానీ అలీ గారితో ఆ మూవీకి ఉండే అసలు క్రేజీ అది మొత్తం. అది ఏ విలేజ్ లో షూట్ చేశారు సార్? రాజమండ్రి దగ్గర. అచ్చా సార్. You know those songs, now I have heard more than any other song in last 1 week, 10 Yes. days. More than anything, my Instagram, all the events we go, all the Everywhere. interviews. And other one So more I is like now- పెళ్లి Yeah, I know all the lyrics. I know everything now. Don't worry, I know. ఇప్పుడు సార్తో మూవీ ఫైనల్ అయిన తర్వాత లైక్ ఆబ్వియస్లీ మీరు కొంచెం లుక్స్ అనేవి అనుకుని ఉంటారు. లైక్ పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫంక్ లుక్ అనేది తీసుకురాలేకపోయి ఉండొచ్చు. సో హౌ డిడ్ యూ డిజైన్ దిస్ క్యారెక్టర్ లైక్ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ ఇది కానీ వాట్ ఎక్స్ట్రా కేర్ యూ టుక్ లైక్ ఇట్స్ అ కమ్బ్యాక్ ఫిల్మ్ అండ్ వేర్ హిస్ ఆడియన్స్ ఆర్ ఒక కంప్లీట్ హౌస్ ఆడియన్స్ నాట్ పర్టికులర్ టు వన్ కేటగిరీ ఆర్ వన్ పర్సన్. ఫస్ట్ యాక్చువల్లీ నాకు నేనే చెక్మేట్ పెట్టుకున్నట్టు అయింది అనమాట. సో సార్ కమ్బ్యాక్ బీభత్సంగా చూపిద్దాం అది ఇది అనుకున్నాం కానీ కానిస్టేబుల్. సో నేను ఎప్పుడు లైన్ క్రాస్ చేసిన సార్ అనేవాళ్ళు, మనం మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ కమల్, ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు, ఫ్లాషీ చేయకూడదు, ఒక కలర్ ప్యాలే పెట్టుకుందాము. సో ఎప్పుడు కూడా క్యారెక్టర్ నుంచి దూరం వెళ్ళకూడదు, కానీ సార్ని బాగా చూపించాలి, అంటే మోర్ రిలేటబుల్గా చూపించాలి, క్యారెక్టర్ దాటి వెళ్ళకూడదు. సో మ్యాక్సిమం కూడా నేను అనుకున్నవి కూడా బికాజ్ ఐఎమ్ డెబ్యూ డైరెక్టర్,
నాకు కొన్ని తెలియకపోవచ్చు. సో దట్స్ ద రీజన్ నేను డిఓపి గారితో కూడా డిస్కస్ చేశాను, ఎలా వేస్తే బాగుంటుంది, సార్కి టీ షర్ట్స్ బాగుంటాయి, షర్ట్స్ బాగుంటాయి. సార్ నాకు జరిగిన ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ స్టైల్స్ ఈజ్ ఓన్ కాస్ట్యూమ్స్ అనమాట. సో అదే నాకు చాలా ప్లస్ అయింది. సో మేము డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా ఇవి కూడా యాడ్ అయ్యేవి నాకు. సో ఇవన్నీ కూడా నాకు చాలా ప్లస్ అయ్యాయి అనమాట. సో ఎక్స్ట్రా కేర్ ఏంటంటే మేము తీసుకునేది ఈ లైన్ క్రాస్ అవ్వకుండా చూసుకోవడం. సో అది నాకు పెద్ద ఛాలెంజింగ్ ఉండేది. సార్ నేను మామూలు కాదు, అసలు ఏందేందో అనుకున్నాను అనమాట నేను. బట్ గ్రౌండ్ లెవెల్లో ఉంచడం అనేది చాలా టఫ్ థింగ్. సో కమర్షియలైజ్ చేయడం చాలా ఈజీ, దాన్ని గ్రౌండ్ లెవెల్లో కమర్షియలైజ్ చేయడం చాలా కష్టం అనమాట. సో దట్ కేర్ ఐ టుక్ ఇన్ సీన్స్ అండ్ ఇన్ కాస్ట్యూమ్స్ ఆల్సో. యాక్చువల్లీ ఒక గ్రూప్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ డిస్కషన్ లాగా ఉంది ఇక్కడ. సో సోషల్లీ యు ఆర్ వెరీ యాక్టివ్, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్ హియర్. సార్ సోషల్ మీడియాలో అంత అవైలబుల్ లేరు. మీకు ఆబ్వియస్లీ మీ టీం కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు చెప్తుంటారు మీ గురించి, ఫుల్ కమెంట్స్ వస్తున్నాయి కొన్ని షోస్ కింద. అది మీరు ఎంతవరకు లైక్ ఫాలో అయ్యి చూసేవారు సార్ కమెంట్స్? ఎక్కువ చూడండి, ఎందుకంటే ఐ గెట్ స్కేర్డ్. ఒక బ్యాడ్ కామెంట్ చదివాం అనుకోండి, విల్ అగైన్ ఫీల్ బ్యాడ్, మళ్ళీ ఇదంతా ఎందుకని. I read it every day. We go through it every day. Bad comments, more bad comments. సో అండ్ అంటే మీ ప్రెజెన్స్ ఎంత డిమాండబుల్ అంటే ఆడియన్స్లో ఎలా అయిపోయిందంటే, మీరు ఒక్క ఈవెంట్కి ఎక్కడైనా బయట కనిపించినా దట్ స్మాల్ రీల్ ఆర్ షార్ట్ యూస్ టు గో వైరల్. సో ఇలా కంబ్యాక్ ఇస్తున్నాము అంటున్నప్పుడు లైక్ యూ హ్యావ్ టు డూ లాడ్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ డోంట్ లైక్ ఫర్ ద మూవీ, ట్రూ ఫర్ దిస్ థింగ్. యా. సో ఏది మోస్ట్ అన్కంఫర్టబుల్గా ఉండింది సార్ ఈ మొత్తం దాంట్లో? See, for me, అది చేయను, ఎందుకంటే బికాస్ I didn't feel the need. Once I feel the need, I like learning new things and getting into it. I can go fast into it. Yeah. ఐ నో మీరు చాలా ఇంట్రోవర్ట్ అని చెప్పేసి, సో అంటే ఇప్పుడు ఈ మధ్య నడుస్తున్న ప్రమోషన్స్ ట్రెండ్ ఏదైతే ఉందో, లైక్ లీడ్ పేర్, దే డూ రీల్స్, దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ Yeah. అండ్ మీట్ డిఫరెంట్ పీపుల్. సో ఇది ఫస్ట్ చెప్తున్నప్పుడు ఆ లోపల అనేది ఒకటి ఉంటుంది, అబ్బా ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు అవన్నీ స్టార్ట్ చేయాలా. ఇప్పుడు కొంచెం ఉండింది, బిగినింగ్ లో ఉండింది కానీ, బట్ నౌ ఐఎమ్ యూస్ టు ఇట్. యా. అమేజింగ్. I am also introvert. ఏ Which angle? ఏ యాంగిల్లో ఇంట్రోవర్ట్? Which angle you want? I'm introvert from every angle. That we should say, not. I am ambivert. ఓకే, Okay. Done. సెలెక్టివ్లీ ఎక్స్ట్రోవర్ట్, Correct. మిక్స్ విత్ దిస్ థింగ్. Yeah, in a way you are, I think. And I Because I can't- see a lot of similarities when I see you. Hmm. కొన్ని similarities కనపడతాయి. Hmm. Yeah. I speak where it's required, but I'm not like fully extrovert She is more everywhere. energetic కానీ, but otherwise I think she's similar. Only with like my people when I'm comfortable. మాట్లాడాలో Not అక్కడ everywhere. Hmm. Not everywhere. True. అండ్ మీరు మన టీజర్ లాంచ్లో చెప్పారు లైక్ ఈ మూవీ అయిన తర్వాత ఇది సక్సెస్ అయితే ఆ నెక్స్ట్ మూవీయా అన్నదానికి ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అని అన్నారు. బట్ యాజ్ అన్ అప్కమింగ్ ఐ మీన్ డెబ్యూ డైరెక్టర్గా కానీ హీరోయిన్గా కానీ మాదేంటంటే, మీరు ఈ మూవీ ద్వారా చాలామందికి లైక్ యూ గేవ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మెయిన్ ఎగ్జాంపుల్ నేనే. నాకు హీ ట్రస్టెడ్ మీ, హీ గేవ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. మీరు ఇంకా మూవీస్ తీస్తే మాకు ఇంకా హోప్ ఉంటుంది అనమాట. ఓకే, మనకు కూడా కొంచెం పెద్ద క్యారెక్టర్లు వస్తాయి, మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వస్తాయి, జస్ట్ వెనకాల నుంచి చప్పట్లు కొట్టేది కాదు, నవ్వు వెళ్ళిపోయేది కాదు, లేకపోతే ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోయేది కాదు అని చెప్పేసి. బట్ ఐ విష్ దట్ దిస్ మూవీ షుడ్ బి అ రియలీ బిగ్ సక్సెస్, సో దట్ మీరు ఇంకా ఆ థాట్ ఓకే ఇంకా మూవీస్ చేద్దామన్న ఆలోచన, Yeah, అండ్ దెన్ definitely. మీకు మంచి పెద్ద మూవీస్ రావాలని ఐ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ దిస్. సో ఈచ్ వన్ ఆఫ్ యూ షేర్ యువర్ one funny experience and one crazy experience on this sets which you have faced while shooting for this film. Are you looking at me? Should Yes, I start? I'll start with you. Ambivert. Ladies first. So if funny memory ala constantly every day was almost equal for me and good. Ani just song shoot lone like some locations no network, car couldn't go. And I had to change anywhere possible. Akkada tent petti, akkada change, akkada tent petti, akkada change. And what I did was, now I have to tell. There was a time where if I had to use washroom, I had to like walk 15 minutes, 10 minutes up, then come back. And next day was my cafe opening. Oh. Okay, and I was in anxiety. Like there was some discussion, some things had to be done with my call. And network assal ledu. Network asal. అక్కడ వెళ్ళి
ఒక ఇంట్లో కూర్చొని, ఇంట్లో వేరే ర్యాండమ్ ఇంట్లో కూర్చొని అక్కడ ర్యాండమ్ పీపుల్తో హాట్స్పాట్ తీసుకొని నేను మాట్లాడాను వాట్సాప్లో నా బ్రదర్తో. సో అక్కడ 1-2 times I lied to all of them that I want to use washroom just to use phone. Okay. We knew that you were We lying. knew it. This is crazy. Yeah, that is a But funny then thing. I had to really use washroom and I was like, no, I can't go. Now I can't go because I've gone too many times. They'll be like, what has she eaten? What is she drinking? Why does she have to go so many times? వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయా హీరోయిన్ కి? But I didn't make anyone wait or waste of time or something. I was sitting there. I knew I'm sitting there on chair. Better I'll just quickly go and reply and then come back. So First ఈ time in song- my life. సో ఈ సాంగ్ కి చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ అది తీసుకున్నారు. లైక్ ఏ లొకేషన్ కి? Kodaikanal. కొడైకెనాల్. కొడైకెనాల్లో కూడా ఎక్కడో చుట్టూ what is it? ఘాట్ తర్వాత ఏదో ఒకటి వస్తుంది లేక్. అక్కడ ఆ లేక్ కూడా కోల్డ్, చాలా cold. బాయ్స్ తో లేగా కుట్టన్నా. and I was so scared. I'm not used to having no network. I was not mentally prepared. If I was mentally prepared, okay, I could have texted my mom, dad, brother that I'm gonna be gone. I'm going to be gone. But no one knows, and they are also panicking because they know I can't live without my phone even for 1 minute. They are thinking, is she kidnapped or something? They don't know anything. But we were peaceful. You don't touch your phone only. I No. know. He doesn't use his phone. How do I tell now this? I get anxiety if I don't touch my phone. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే పర్టికులర్గా లేవు, బట్ ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, With me. విత్ రాశి మెయిన్లీ. అంటే ఇది తన పర్స్పెక్టివ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇన్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. మాట్లాడుతుంది ఆశ్చర్యంగా ఉండేది, ఒకసారి ఫనీగా ఉండేది. లైక్ షీ సెడ్, ఆ రోజు లేట్గా వచ్చి, సో నేను ఆల్రెడీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే వచ్చి అంటది, ఏంటి వదిలేసి ఇచ్చేసేవాడిని, ఎంతసేపు అవుతారు అక్కడ? No. అక్కడ ఫోన్ లేదు, నాకు తెలియదు. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా అక్కడ, కానీ నాకు అసిస్టెంట్, what do I even say about him? He's too smart, no? So he doesn't do this messaging well here and there, okay? तो కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడ తనకి తెలుగు రాదు, అక్కడ నేనే తనకి అసిస్టెంట్, ఒక నేనే ట్రాన్స్లేట్ చేయాలి. అక్కడ కొడైకెనాల్లో ఎవరికి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నాకు కూడా ఒక ట్రాన్స్లేటర్ కావాలి. సో ఇన్ బిట్వీన్ దాట్ నెట్వర్క్ లేదు, నేను అక్కడ కూర్చున్నా. హౌ డూ ఐ నో వెన్ ఆర్ దే లివింగ్? ఐఎమ్ వెయిటింగ్ దట్ హీల్ కమ్. Now all the cars went and I'm sitting here at the last, dying in cold and no network. That's when He left she me. went to the washroom. No. That time we were waiting for car. I was using phone that time. But no network worked for our advantage. Yeah. Because not only like everybody were not having network. So So there was anything a I peace say, of mind. everybody Peace were of mind attentive. and concentration. almost- Everybody were I- attentive. Whatever I asked, I'd be like, next shot is there, get it ready. I almost died, but they were happy. ఇది జనరల్ గా ఎక్కడ అంటే చాలా మూవీ సెట్స్ లో చూస్తుంటాం, కొన్నిసార్లు సిటీలోనే ఉంటుంది మూవీ సెట్, లొకేషన్ సిటీలోనే ఉంటుంది, కానీ యాక్టర్స్ క్యారవాన్ లో సిగ్నల్ ఉండదు. Caravan లోపలే. క్యారవాన్ లో సిగ్నల్ ఉండదు. మళ్ళీ లొకేషన్ లోకి వెళ్ళి మనం కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు సిగ్నల్ ఉన్నప్పుడు ఫోన్ వాడలేం. సో వాంటెడ్ గా ఏమైనా జామర్స్ పెట్టి Maybe properly deserve ఒకసారి caravan క్యారవన్ లోపలికి ఎక్కడ ఇక్కడ రాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఫోన్ తీసి వాడదాం అని అంటే క్యారవాన్ లో ఎంటర్ అవగానే సిగ్నల్ పోతుంది. Sometimes I go near the window and I do this and I like use like that. సో ఆ లొకేషన్ లో షూట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది టు టాకిల్ ఆల్ దీస్ థింగ్స్? It was actually fun. Like without any tension, shoot చేసాము. And like on set magic experience, like ఒకటి అవుతుంది. Like I believe in that. On set ఒక very different magic. You plan how much ever you want pre-production. అక్కడ వెళ్ళిన తర్వాత something else happens. Then you adapt it and nature supports you or whatever, people support you. Like different thing happens. Like for example, nature, when I say
టీజర్లో లాస్ట్ షార్ట్ సార్ది కిస్ సీన్ ఒకటి పెట్టారు, కిస్ షార్ట్. ఇట్ వాజ్ వెరీ సన్నీ దట్ డే. అది పెట్టి స్కిమ్మర్ పెట్టి అది ఇది. బట్ ఎగ్జాక్ట్లీ వెన్ వీ వర్ రోలింగ్ వీ ఫినిష్ దట్ సీన్ విత్ ఇన్ లైక్ 2 minutes. ఎగ్జాక్ట్లీ వెన్ వర్ రోలింగ్ ఫుల్ క్లౌడ్స్ అండ్ కరెక్ట్గా ఏదో బ్లోవర్ పెట్టినట్టు బ్రీజ్ కూడా వచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ ఓకే, ఐ వాజ్ లైక్ ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ దట్. ఐ డోంట్ నో. అదే చెప్పాడు నాకు, బ్రో ఇంకొకటి రాదు రాదు బయట అలా ఎగరదు. సార్ ఇప్పుడు ఫస్ట్ మీకు ఎవరైతే మన కమల్ గారు అప్రోచ్ అయ్యి స్టోరీ అది చెప్పిన తర్వాత మీరు ఒక పాయింట్లో మీరు కన్విన్స్ అయ్యి, ఆబ్వియస్లీ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ దేర్ ఫస్ట్ సర్కిల్ దట్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తారు. చెప్పినప్పుడు దేర్ రియాక్షన్ ఈజ్ ది హానెస్ట్ ఫస్ట్ రియాక్షన్ ఫర్ అస్. అలా మీ క్లోజ్ సర్కిల్లో వెన్ యూ సెట్ దట్ ఐ వాంట్ టు డూ మూవీ అగైన్, ఐమ్ ప్లానింగ్ ఫర్ కమ్ బ్యాక్ అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లోజ్ సర్కిల్లో వచ్చిన రియాక్షన్ ఏంటి? So we were decided in the cinema because I was the only one who was judging the script initially. Decided in tarvata, then I have 2 cousins and my son. I just said okay, he's and veru azen veru kada, just let's take an opinion ani inpinchanu. Okay. Only 3 people heard from our house. And all 3 of them thought the line and the story plot was good. That's about it. Inka evalki inpichla. ఇంకా మిగతాదన్నీ యాజ్ అ టీమ్ జాయిన్డ్ అండ్ దే హర్డ్. So they were happy. Okay. They were happy, yeah. His whole family came to watch the film. They all were very happy. Amazing. I don't even know so many people in my whole life. That's his family, the number. I don't even know so many people in my That's life. one part of the family. One small part of the family that was. Right. They were very happy. So మీరు చెప్పండి సార్, సేమ్ లైక్ ఎక్స్పీరియన్స్, ఎనీ అన్ఫర్గెటబుల్ ఫనీ ఆర్ క్రేజీ ఎక్స్పీరియన్స్? క్రేజీ సేమ్ అదే లొకేషన్లో ఫస్ట్ మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గర ఫోన్ లేవు, ఏం చేయాలో తెలియదు. మాకు ఈ సాంగ్ నువ్వే కదా సాంగ్కి దినేష్ మాస్టర్ అనమాట, ఆయన ఆకాశం చూపించేవాడు. ఆకాశం చూపించి అలా సూర్యుని అలాగే చూస్తుండండి, దాని చుట్టూ ఒక సర్కిల్ వస్తుంది. మేము అందరం బ్యాచ్ అంతా అవును సార్ సర్వ తిరుగుతుంది, అది దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ. ఎంత బాగా చూడాలి. లిటరల్ నేను ఒక్కనే చూస్తున్నాను అనుకున్నానండి, వెనకలు తీసి ఒక 5-6 మంది ఉన్నారు. దాని తర్వాత సేమ్ ఇలాగే మీరు రాత్రి కూడా చూడండి. సో అది నాకు ఎంత బాగా అనిపించింది అంటే, అసలు ఫస్ట్ టైం వేరే కాన్వర్జేషన్స్ లేకుండా కాస్మిక్ ఎనర్జీస్ ఎంత బాగుంటుంది, హెల్త్, అది చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట అక్కడ. సో మొబైల్ అవి లేదు కాబట్టి మనలో ఉన్న ఫిలాసఫీ యాంగిల్ బయటకు వచ్చింది. Full gyan. ప్యూర్ Full Spirituality. nature, gyan, yoga, లిటరల్లీ meditation. మాకు ఎంటైర్ షూట్ అంతా ఒక నేచర్ మాతోనే ఉంది అనిపించింది అనమాట. మాకు పికాక్ది ఒకటి ఉంటుంది, నేను డిఓపి గారు ఎప్పుడు అనుకుంటాను, మేము వెళ్ళిన ప్రతి లొకేషన్కి ఒక పికాక్ది కోత ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ సైన్, ఓకే ఈరోజు బాగుంది, బాగా జరుగుతుంది అని చెప్పి. సో ఎంటైర్ ఫిలిం అలాగే జరిగింది. నేను మర్చిపోలేదు ఏంటంటే సభ సీక్వెన్స్ ఉంటుందండి, ఒక 7 days షూట్ చేసి. అదే మాట్లాడదాం. వర్షం 7 పేజీ బృందావన్ కాలంలో అతను ఉంటాడు కదా సుమంత్, ఆయన ఆకాశం మీద చూసి నేను డిఓపి గారు వర్షం పడద్దరికి చమ్మని పడేది వర్షం. యాక్చువల్లీ ఆ వీక్ మొత్తం ఫోర్కాస్ట్ లో ఉంది వర్షం పడుతుందని. లక్కీలీ 4 days అసలు ఏమి ఇంటరప్షన్ లేకుండా బాగా అయిపోయింది. లాస్ట్ డే అనుకున్నప్పుడు కదండి, లాస్ట్ డే ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడు హీరో గారు రోజు దొరికేసామా మనం. హీరో గారు క్యారన్లోకి వెళ్ళి సార్ వెయిట్ చేసి కొంచెం వెయిట్ చేద్దాం, ఇంకొక 1 year వెయిట్ చేద్దాం సార్, ఇలా బయటకి కట్టెన్ ఓపెన్ చేసి ఇంకా పడుతుంది ఇంకొక గంట వెయిట్ చేద్దాం. సో దట్ వాజ్ లైక్ మొత్తం సెట్ అంతా బయట వెయిట్ చేస్తుంది. అవును, వెయిట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా సార్ ఆగిపోతే చేద్దాం సార్ అని అంత ఎనర్జీగానే ఉన్నారు, కానీ వర్షం ఒక్కరోజు దొరికేసాను బాగా. On a whole, it was great experience. Wonderful Yes. experience. And especially we are very happy to be part of your comeback film, sir. Chala happy ga Thank undi. you. And as a actor ga pakkan pedite, upcoming actor ga pakkan pedite, as a TFI fan ga, we want you to do more movies. Yeah. And more different kind of movies, which will help like many actors to like get an entrance into the TFI. So I wish, and we all wish, that this film should be a great success and it should be a great career change for us. అవును, మిమ్మల్ని క్వశ్చన్ అడగలేదు నేను. మీరు అడగచ్చు. మమ్మల్ని అడిగారు మీరు అడగచ్చు. నవీన్ గారి ఫిలిం కంబ్యాక్ వస్తున్నారు, అందులో ఒక రోల్ వచ్చింది అని చెప్పి, ఒక రోల్ కోసం మేము కన్సిడర్ చేస్తాం, మీకు కాల్ వచ్చింది. ఎలాంటి రోల్ అనుకున్నారు మీరు? ఆ క్వశ్చన్లో లైక్ ఫస్ట్ ఏంటంటే ఒక 1 day సీన్ అయి ఉంటుంది, ఏదో చిన్న క్యారెక్టర్ అయి ఉంటుందిలేండి, అంతకు మించి మన పెద్ద క్యారెక్టర్ ఇంకా పడే టైం కాదేమో కదా అని అనుకున్నాను. కానీ
వచ్చి విన్న తర్వాత ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్ మీ నెరేషన్ విన్న తర్వాత. ఈయన నెరేషన్ విన్న తర్వాత లైక్ అమ్మో ఇంత డెప్త్గా చెప్తున్నారు, పర్ఫామ్ చేయగలమా, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అంత ప్రాపర్గా చెప్తున్నారు అని అంటాక ఇది లైక్ లేదు దిస్ ఈజ్ ఆల్ గుడ్. మీరు ఎంత భయపెట్టారో నెరేషన్ అప్పుడు సెట్లో అంత కంఫర్ట్ ఇచ్చారు. అండ్ నాకు ఈ రోల్ రావడానికి ఒక వెరీ ఫనీ సీక్వెన్స్ ఉంది. లైక్ సీన్ ఎలా అంటే మన సతీష్ గారు ఉన్నారు కదా, సో ఐ వాజ్ ఇన్ బార్ అండ్ రెస్టారెంట్ వన్ పబ్ ఇన్ ఖజాగూడ. సో సతీష్ గారు అక్కడికి వచ్చి చూసి గుర్తుపట్టారు. ఐ వాజ్ లిటిల్ నోన్ పర్సన్ ఆన్ సోషల్ మీడియా విత్ మై రీల్స్ అండ్ ఆల్. సో ఆయన చూసి ఏంటి మీరు రీల్స్ అవి చేస్తుంటారు కదా బాగుంటాయంటే అవునండి అన్నాను. తర్వాత మీరు మూవీస్ చేస్తున్నారా అంటే చేస్తున్నాను అండి అన్నాను. సో రేపు ఒకసారి ఆఫీస్కి రండి కాల్ చేస్తానంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను అనుకున్నాను పబ్లో ఎంతమంది అవుతుంటారు ఎవరు ఫోన్ చేస్తారులే. కానీ ఆయన గుర్తుపెట్టుకుని పొద్దున ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఓకే. ఇందాక ఆయనతో మాట్లాడుతుంటే అదే మీకు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది అని అంటే యూ షుడ్ థ్యాంక్ దట్ సతీష్ గారు పబ్లో కూడా కాస్టింగ్ చేస్తున్నారు. ఇది కూడా జరుగుతుంది. పబ్లో కాస్టింగ్ అయిందనమాట ఇది. సో దట్ ఈస్ మై క్రేజీ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్. అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే జనరల్గా మనకి యాక్టర్కి ఏంటి మల్టిపుల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. నాకు కాస్ట్యూమ్ ఇవ్వలేదా? సో ఇప్పుడు కొంచెం తగ్గాను, అంటే అప్పుడు కొంచెం ప్లస్ సైజ్ ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడు భయం ఏంటంటే ఏ మూవీ ఒప్పుకున్నా కూడా ఏదైనా చిన్న క్యారెక్టర్ వన్ డే క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ అని నేనే క్యారీ చేసుకుంటుంటాను. మై కాస్ట్యూమ్స్ వీళ్ళకి కాస్ట్యూమ్స్ అవసరం లేదు, వీ విల్ అరేంజ్ అని. ఓకే ఫైన్ బాగానే ఉందండి. తర్వాత ఫస్ట్ డే కాస్ట్యూమ్స్ ఇదే సినిమా అంతా కాస్ట్యూమ్ సినిమా అంతా సింగిల్ కాస్ట్యూమ్. ఒకవైపు అబ్బా రిలీఫ్ కదా, హ్యాపీగా ఉంటుంది ఇదే కాస్ట్యూమ్, కంగారు పడక్కర్లేదు అని ఐ వాజ్ వెరీ హ్యాపీ. కాస్ట్యూమ్ ఇస్ సో స్ట్రెస్ఫుల్ అదర్వైజ్ కదా. సూపర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. సో మన వడ్డే నవీన్ గారు యాక్ట్ చేసిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు రిలీజింగ్ ఆన్ June 19th. అందరూ తప్పకుండా చూడండి, ఫ్యామిలీతో పాటు వెళ్ళి కలిసి చూడండి.